గత మూడేళ్లుగా సంక్షోభాన్ని చవిచూసిన పత్తి పంటకు మంచి రోజులు రానున్నాయి. ఈ వర్షాకాలంలో దేశీయ పత్తి పంట సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ఊహించని విధంగా చివర్లో పత్తికి డిమాండ్ పెరుగుతోంది. పత్తి పంట సాగు విస్తీర్ణం గత రాష్ట్రంలో 44.55 లక్షల ఎకరాల్లో ఉండగా ఈసారి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించడంతో తెలంగాణలో 42.28 లక్షల ఎకరాలకు పరిమితమైంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 1.5 కోట్ల హెక్టార్లలో పత్తి పంట వేయగా పత్తి అధికంగా పండే గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరదలు, భారీ వర్షాల కారణంగా పత్తి పంట దెబ్బతిని రైతులు నష్టాలు చవిచూశారు. పత్తి సాగు విస్తీర్ణం వివిధ రాష్ట్రాల్లో తగ్గినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో గత వారం రోజులుగా విపరీతమైన డిమాండ్ పెరగడం, విదేశాల నుండి ఆర్డర్లతో ఎగుమతులు పెరిగే అవకాశం ఉండటంతో దేశీయ మార్కెట్లలో పత్తి పంటకు డిమాండ్ పెరిగింది. ఇక ఉత్తర తెలంగాణలోనే అధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగే ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి దాదాపు 11 లక్షల ఎకరాల్లో పత్తిని వాణిజ్య పంటగా సాగు చేశారు. సిసిఐ ఉమ్మడి జిల్లాలో 28 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు జరిగింది. గత వారం రోజుల క్రితం 3.56 క్వింటాళ్ల ఖండిగా పిలుచుకునే బేలు ధర 52,000 ఉండగా ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన డిమాండ్తో ఆ ధర 61,000కు పెరిగింది. బేళ్లు, ఆయిల్ కేక్, పత్తి విత్తుల ధరలకు సైతం డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కాటన్ కార్పొరేషన్ కొనుగోళ్లను నిలిపివేయగా కొంతమంది ప్రైవేట్ వ్యాపారులు మాత్రం కొనుగోళ్లు జరుపుతున్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో గత పక్షం రోజుల క్రితం 7,300 ధర ఉండగా ప్రస్తుతం ఈ ధర 8,000 చేరింది. ఇక వరంగల్, ఖమ్మం మార్కెట్లో సైతం పత్తి ధర 9,000కు చేరువవుతోంది. మహారాష్ట్రలోని వ్యాపారులు జిల్లాలోని పంట నిల్వలు ఉన్నవారి ఇంటి వద్దే 9,000 క్వింటాల ధరతో కొనుగోలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా సిసిఐ వద్ద సుమారు 1 కోటి బేళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 8 లక్షల బేళ్లు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పెరుగుతున్న పత్తి ధరలు రైతులు మాత్రం ఎలాంటి లాభం చేకూర్చకపోగా ఇటు కాటన్ కార్పొరేషన్ సంస్థతో పాటు స్థానిక వ్యాపారులకు భారీ లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఇక ప్రస్తుత యుద్ధం కారణంగా విదేశాలకు ఎగుమతి, దిగుమతులు నిలిచిపోగా దారం మిల్లులకు దారం తయారీకి ముడిసరుకు కొరత ఏర్పడగా దేశీయంగానే వీటి కొనుగోలు జరుపుతుండటంతో పత్తి డిమాండ్ పెరిగింది. కాగా పెరిగిన ధరలు రైతులకు ఎలాంటి లాభం లేకపోయినా వచ్చే సీజన్ నాటికి పెరిగిన ధరలు నిలకడగా ఉంటే సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. సిసిఐ కొన్నటువంటి పత్తి వల్ల సిసిఐకి నష్టం అనేటువంటిది రాలేదు, లాభం జరిగింది. అందుకని ఈరోజు యుద్ధాలు జరగడం వల్ల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంబంధించినటువంటిది యుద్ధాల వల్ల పోవడం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్లు అధిక ధరలు పెట్టి కొనుగోలు చేయడం వల్ల ఇప్పుడు బెనిఫిట్ అనేటువంటిది సిసిఐకి రావడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ప్రైవేటు వ్యాపారస్తులకు కూడా బెనిఫిట్ వచ్చింది. కానీ పెద్ద ఎత్తున నష్టం రైతులకే జరిగింది. అందుకని చెప్పి ఏదైతే 8 లక్షల బేళ్లకు సంబంధించినటువంటి సిసిఐ ఇప్పుడు అమ్ముకోవడానికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు సిసిఐకి అమ్ముకున్నటువంటి రైతాంగానికి 1,000 రూపాయల వరకు బోనస్ ఇచ్చేటటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. అందుకని ఏదైతే అధికంగా లాభాలు జరిగినాయో ఇక్కడ రైతాంగానికి, సిసిఐకి అమ్ముకున్నటువంటి రైతాంగానికి మొత్తం కూడా 1,000 రూపాయల బోనస్ ఇచ్చేదానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఆ రకంగా సిసిఐ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించుకోవాలా. అంటే పత్తి ధర ఎస్కలేట్ అవుతూ ఉన్నది. రాబోయే కాలంలో కూడా పత్తి ధర ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి కనుక, అంటే పత్తి పంట పెరిగే అవకాశాలు ఉంటాయి కనుక కనీస మద్దతు ధరను ఇంకా కొద్దిగా పెంచి రాబోయే సీజన్లో రైతులకు మరి నష్టాల నుంచి బయటకు వచ్చే విధంగా ఇది చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఈ సంవత్సరం అధిక వర్షాల వలన పత్తి పంట దెబ్బతిని ఈరోజు 20 లక్షల కుంటాళ్ళు మార్కెట్కు రావాల్సింది కేవలం 15 లక్షల కుంటాళ్ళు వచ్చింది అని అంటే ఈరోజు దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతులు 500 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి విషయాన్ని కూడా